హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ సిటీ క్లాసెస్ బై కరుణ. మన డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్ మన తెలుగు లెసన్ చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం పేపర్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చదువుకున్నాం. ఫస్ట్ లెసన్ చదువుకున్నాము నారద గానం ఆశ్చర్యం. ఇప్పుడు సెకండ్ లెసన్ వాగ్దాన భంగం. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 8లో మనకి వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. మనకు పద్య భాగం నుండి 3 లెసన్స్ ఉంటాయి. ఆ 3 లెసన్స్లో 2 ఎస్సేలు ఇస్తారు. మనకు 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తే ఒకటే వ్యాసరూప ప్రశ్న ఆన్సర్ రాయాలి. 15 మార్క్స్. మీకు ఇంతకుముందు వీడియోలో నారద గానం ఆశ్చర్యం చదువుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్ వాగ్దాన భంగం. మరి వాగ్దాన భంగం కవి ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్య. కవి పరిచయం చదువుకుందాం. పాఠ్యభాగం వాగ్దాన భంగం దేని నుండి గ్రహించబడింది? తాళాంక నందిని పరిణయంలోని చతుర్థాశ్వాసము నుండి గ్రహించబడింది. కవి ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు. ఈయన కాలం క్రీస్తు శకం 1817 నుండి 1880 మధ్యకాలంలో జీవించాడు. కవిగారి యొక్క రచనలు తాళాంక నందిని పరిణయం, ఇందిరాల భాగవతం, ఇది యక్షగానము, ఇవి ఈయన యొక్క రచనలు. కవిగారి తండ్రి భావనాచార్యులు. తన తండ్రి మహాప్రతిభావంతుడని, వేదాంత శాస్త్ర నిష్ణాతుడని ఈ కవి స్వయంగా చెప్పుకున్నాడు. కవిగారి నివాసం. ఈ కవి తన చరమ దశలో అంటే చివరి దశలో నల్లగొండ జిల్లా కనగల్లులో జీవించాడు. ఈయన బ్రతుకు తెరువు కోసం వేర్వేరు ప్రాంతాల్లో నివసించాడని తెలుస్తుంది. మరి కవిగారి యొక్క జీవన విధానం. కవిగారితో పాటు ఈ వంశీయులు తెలంగాణలో ఆచార్యపీఠం పొంది శిష్యులతో సంచారం చేస్తూ ధార్మిక చింతనను మేల్కొల్పారు. ఇది ఈయన కవి యొక్క పరిచయం. ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యుల యొక్క పరిచయము. మనకి కవి పరిచయము పార్ట్ ఏ అంటే ఆ భాగంలో 3rd క్వశ్చన్లో ఉంటుంది. పద్యభాగ గద్యభాగ కవి పరిచయంలో ఒకటి ఇస్తారు. మనకి కవి పరిచయం చదువుకోవాలి. నెక్స్ట్ మనకు పాఠ్యభాగ సందర్భం. తాళాంకుడు అంటే బలరాముడు. బలరాముని కూతురు శశిరేఖ. బలరాముడు చెల్లెలు సుభద్ర. ఈమె అర్జునునికి భార్య. అంటే పాండవులలో 2వ వాడైన అర్జునునికి భార్య ఈమె. సుభద్రార్జునుల యొక్క పుత్రుడు అభిమన్యుడు. మరి శశిరేఖ అభిమన్యుడు మేనత్త మేనమామ పిల్లలవుతారు. చిన్నప్పటి నుండి వారిద్దరికీ ప్రేమ చిగురించింది. తల్లిదండ్రులు కూడా వారిని కాబోయే దంపతులు అంటూ ఆట పట్టించేవారు. మరి ఇంతలో పాండవులు కౌరవులు జూదమాడి మరి పాండవులు జూదంలో ఓడిపోయి అడవుల దారి పడతారు. వారు సంపద అంతా కోల్పోతారు. బలరాముడికి పాండవుల కన్నా కౌరవులపైన ప్రేమ అధికమవుతుంది. బలరాముడు తన కుమార్తె శశిరేఖను మరి అభిమన్యుడితో కాక దుర్యోధన కుమారుడైన లక్ష్మణుడితో జరిపించాలని నిర్ణయించుకుంటాడు. సుభద్రకి ఈ విషయం తెలుస్తుంది. మరి అన్న బలరాముడు తనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని విలపించింది. శశిరేఖను లక్ష్మణునికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఆపమని సుభద్ర కృష్ణుని కోరింది. సుభద్ర తన కుమారుడికి శశిరేఖనిచ్చి వివాహం జరిపిస్తానని మరి వాగ్దానానికి తానే భంగం కలిగిస్తున్నాడని సుభద్ర వాపోయింది. తన మనసులో బాధపడింది. ఇది పాఠ్యభాగ సందర్భం. మరి పాఠ్యభాగ సారాంశము. సుభద్ర ఏ విధంగా కోపంతో మాట్లాడింది, మరి కృష్ణుడు ఏ విధంగా ఓదార్చాడు, బలరాముడు పలికిన మాటలు ఏంటివి, ఇది మన పాఠ్యభాగ సారాంశం. అప్పుడు సుభద్ర కన్నులు ఎరుపెక్తాయి. ఎరుపెక్కిన కళ్ళతో మనసు వ్యాకులతో పెరిగింది. చెక్కిళ్ళపై నుండి చెమట జారుతుంది. ఓర్పు నశించుతుంది. బలరాముని పైన కోపంతో మరి భయంకరమైన ముఖంతో ఆమె కృష్ణుని వద్దకు వచ్చి ఇలా మాట్లాడుతుంది. మీ అన్న అన్యాయంగా తన కూతురును ఇతరులకు ఇవ్వవచ్చునా? మరి ఈనాటితో మీకు పాండవులకు బాంధవ్యం తెగిపోతుందా? మొదట మా మగవారు మీరు స్నేహితులు కదా, మరి బంధువులు కదా, అందువల్లనే నన్ను ఇక్కడ ఉంచి మరి వారు వనవాసములకు వెళ్ళారు. మరి మా పెద్దన్న గారు తన కుమార్తెను మా అబ్బాయికి ఇస్తానని మరి మాట తప్పి డబ్బు కలవారని చెప్పేసి దుర్యోధన పుత్రునికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది న్యాయమేనా? మీకు తెలియని ధర్మాలు ఇవి లేవు కదా. తన అన్న తనకు పిల్ల పుట్టగానే మరి బంధువులు స్నేహితులు ఎదుట నా కొడుకుకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాటను కాదంటున్నాడు. ఇలా విచారిస్తున్న సుభద్రని మరి చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. కృష్ణుడు సుభద్రను ఊరడించటము. సుభద్ర, నీకు విచారం ఎందుకు? దైవయోగము ఎలా జరుగుతుందో దాన్ని కాదనటము ఎవరికీ శక్యము కాదు. మరి అన్నగారి ఇష్టాన్ని కాదనటం ఎవరికీ శక్యం కాదు. నీవు వినటం లేదు. ఇప్పుడు నీ ముచ్చట వినిపించింది. నేనేం చేయను? అన్న ఎదురుగుండా ఆయన మాట కాదనరాదు. కూతురి విషయంలో ఆయన స్వతంత్రుడు. మరి అది కాక ఆయన కౌరవులకు మేలు చేసేవాడు.
నేను మాట్లాడితే పాండవ పక్షపాతం కలవడని అంటాడు. మరి ఏదేమైనా సరే కొన్ని మంచి మాటలు మాట్లాడి ఆయన మనస్సును నేను తెలుసుకుంటాను. ఈ విధంగా జరగబోయే కార్యము తెలిసిన వాడైనా తెలియని వాడి వలె సుభద్రను ఊరడిస్తూ సుభద్రను తీసుకొని కృష్ణుడు బలరాముని దగ్గరకు వెళ్తాడు. కృష్ణుడు అన్నకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బలరాముడు కృష్ణుడితో మరి విషయం ఏమిటి అన్నాడు. కృష్ణుడు సభ్యులు వినేటట్లుగా ఇలా అంటాడు. కృష్ణుడు బలరామునితో పలికిన మాటలు: ప్రభు, మరి ఎన్నడూ లేని ముచ్చట నేను ఆశ్చర్యంగా విన్నాను. ఈ లోకములో తపోగరిష్ఠులు, పండితులు, పుణ్యాత్ములు, దాననిష్ట కలవారు, సత్యవ్రతులు కొంచెం కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడరు కదా. మీరు ముందుగా చెల్లెలు సంతోషించేలా మీ కూతురుని ఆమె కొడుకు అభిమన్యుడికి ఇస్తానని అన్నారు. ఇప్పుడు దుర్యోధన పుత్రుడికి ఇచ్చి మరి అలా తుచ్చమైన సంపదలకు ఆశించడం పాపం కదా. నీతి కోవిదులు అబద్ధము మహాపాపం అంటారు కదా. మరి చెల్లెలు నమ్మేటట్లుగా మాట ఇచ్చి మరి ఇప్పుడు రాబోయే చెడ్డను గమనించకుండా ఇప్పుడు కాదని యోగ్యమైన మేనల్లుడు ఉండగా మరి దుర్యోధనుని యొక్క కొడుకు ఇస్తానని అనడము తప్పు కదా. మరి ఇటువంటి పనులు చెవులతో వినకూడనివి నాకు అనిపిస్తుంది. మీకు నీతి అవినీతి ధర్మములు తెలుసు కదా అని చెప్పేసి అప్పుడు కృష్ణుని మాటలకు బలరాముడు తోకతొక్కిన పాములా బుసకొడుతూ ఇలా అంటాడు. కృష్ణ, ఇలాంటి వ్యర్థమైన మాటలు ఎందుకు? మన చెల్లెల్ని మనము వారికి ఇస్తే మరి ఈ విధంగా ఆమె సుఖాలు పొందింది. ఇంక శశిరేఖను కూడా ఇస్తే ఆమె సుఖాలకు లోటు ఏముంటుంది? కౌరవులు కూడా మనకు పాండవుల వల్ల చుట్టాలు కారా? నీవు అర్జునుడి పక్షం వహించి మాట్లాడుతున్నావు. కౌరవులపైన కోపపడం ఎందుకు? మరి నిష్కారణంగా భక్షభోజ్యములు చేతిలో దూరంగా గెంటి చేదుకాయలు తినడం ఎందుకు? మరి పాండవులతో బంధుత్వము ఎందుకు? మహాసామ్రాజ్య వైభవంతో ఉన్న వారిని కాదని అడవుల్లో తిరిగే వారికి నా కన్యనిచ్చి వియ్యం పొందే వెరివాడు ఉంటారు ఎవరన్నా అని బలరాముడు అనగా, కృష్ణుడు లోపల కోపంతో, అన్న, పాండవులపైన దయ లేకుండా నీ కుమార్తెను నీకు అనుకూలకు ఇచ్చి లాభాన్ని పొందు. పాండవులు కోపంతో వస్తే నేడు సంపదతో ఉన్న కౌరవులు పడే కష్టాలు నీకు తెలియవు. నీకు మంచి కలిగేలా నేను చెప్పిన మాటలు నీకు తెలుసుకోలేవు. దైవం ఏ విధంగా చేయబోతుందో ఎవరికి తెలియదు అని చెల్లెలను చూసి, ఇంకా నీ కుమారుడికి అన్న తన కుమార్తెను ఇయ్యడని తెలుసుకో. మరి దైవయోగం ఎలా ఉందో అంటూ కృష్ణుని వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. సుభద్ర అన్నను ప్రార్థిస్తుంది. అప్పుడు సుభద్ర బలరాముని ముఖం వైపు చూసి, అన్న, నీకు మేనల్లుడు అవుతాడని అభిమన్యుడికి శశిరేఖను ఇస్తానని నీవు అన్న మాటలకు సంతోషంతో ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు. నీ మరుదులు అడవులకు వెళ్ళినా వారు పడే కష్టాలు ఎలాగో సహిస్తూ నీవు చూపే ఆదరానికి కొడుకుకు పెళ్లి చేస్తావని ఆనందంతో బతికాను. మా పేదరికాన్ని చూడకు, కౌరవుల సంపదకు ఆశ్చర్యపడకు. చీకటి వెన్నెల కాకుండా ఉంటుందా? లోకుల సంపదలు క్షణంలో తరుగుతాయి, పెరుగుతాయి. నీవు నీ కూతురిని ఇస్తానని చేతిలో చెయ్యి వేసి చెప్పావు. ఆ మాట అబద్ధం చేసి పాండవులు నన్ను చులకనగా చూస్తారు. నీ అంతటా నీకే దయ కలగాలి. అంతేకాని నీవు తలచిన దాన్ని మాన్పించడానికి ఈశ్వర దేవతలకు కూడా శక్యం కాదు. మరి నా కొడుకే నా బ్రతుకని నా భర్త, బావ, మరుదులు దూరమైన నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి మరి ఇలా ప్రార్థిస్తున్న చెల్లెలను చూసి, భయంకరంగా మారిన బలరాముణ్ణి చూసి మరి సభ్యులు అతను నిర్దయుడు అనుకున్నారు. నేను నవ్వులాట కోసమని అన్న మాట నిజం అనుకొని నన్ను ఇలా నిలదీస్తావా? కూటికి పేదవారైన ఇతరుల పిల్లలను ఆశించిన వారికి ఇలాగే అవుతుంది. నీకున్న సంపదలు తినడానికి కోడలెందుకు? ఇల్లు వదిలి అడవులలో తిరిగే మీకు పిల్లలివ్వటం కంటే నూతిలోకి ఆ పిల్లను చచ్చిపోయేలా తోయడం మంచిది. నీకు ఉన్న చికాకులు పడి తిండి బట్ట లేక తిరుగుతూ ఉంటే మరి కోడలు లేకపోతే నీకు లోటు వచ్చి బాధపడుతున్నావా? పాండవులు ఎంత శక్తివంతులైనా దుర్యోధనునితో తులతూగగల రాజు లేడని వారితో వియ్యం అందుకోవాలని నేను అనుకున్నాను. నీవెందుకు విచారిస్తున్నావు? పాండవులు నిన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళిన నాటి చుట్టరికం చాలు అని చెప్పేసి బలరాముడు మాట్లాడాడు. అన్న మాటలకు సుభద్ర అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. ఆమె అన్నతో ఇలా అంటుంది. అన్న, తల్లిదండ్రులు, పండితులు, సోదరుల వద్ద పూర్వము నీవు నాకు మాట ఇచ్చిన మాటలు నవ్వులాట కోసం మాట్లాడనని నీవు కోపంతో మాట్లాడితే ఇంకా నిత్యము నేను ఎంత వేడితే ఏం లాభం లేదు. మరి కౌరవుల సంపద పైన ప్రేమతో కుంతిపుత్రులు అంటే పాండుపుత్రులను పేదవారు అన్న మాటలు ఫలము తర్వాత నీకు కనబడుతుంది. నీకు ఇష్టమైన బంధువుల సంపదను నీవు పొగిడావు, మంచిది. ఇతరుల యొక్క దారిద్ర్యానికి అసహ్యపడడం దేనికి?
మరి ఎక్కువ తక్కువ చూస్తున్నావు? నీ పిల్ల బొడ్డున మాణిక్యంతో పుట్టిందా? తోబుట్టునని కాకుండా పరుషంగా మాట్లాడావు. నీవు అన్నగారివేనా? నీ అన్నం తినడం కంటే అడవుల్లో పండుటాకులు తిని బతకవచ్చును. నీ ప్రేమను చూద్దామని ఇలా అన్నాను. కానీ మాకు తగిన రాజకన్యలు ఎందరో ఉన్నారు. మరి ఇన్ని రోజులు మిమ్మల్ని పిల్లనిమ్మని అడిగాను అన్నలారా, మీరు సుఖంగా వర్ధిల్లండి. బ్రహ్మ పూర్వము తల మీద రాసిన రీతిగానే లోకులకు శుభాశుభములు కలుగుతాయి. శాశ్వతంగా సంపద తెచ్చుకోవాలనే ఆలోచన గల నిన్ను పెక్కు మాటలు మాట్లాడటము మంచిది కాదు. ఇక ముందు నీకు తోచిన విధంగా విజయము పొంది సుఖంగా ఉండు అన్న అని చెప్పేసి సుభద్ర అన్నని బలరాముని నిందించి తన భవనానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఇది వాగ్దాన భంగం. బలరాముడు అన్నమాట తప్పడం వల్ల సుభద్ర తన కోపంతో మరి అన్నతో పలికిన మాటలు, మరి బలరాముడు కూడా తన యొక్క మనసులోని మాటను చెప్పడము, ఇది వాగ్దాన భంగం. అంటే ఇచ్చిన మాట తప్పడము, తన మాటకు ఆటంకము తీసుకురావడం అన్నట్టు. ఇది వాగ్దాన భంగము పాఠము. మరి ఈ పాఠం 15 మార్క్స్, 15 మార్క్స్ మన క్వశ్చన్ నెంబర్ 8లో ఉంటుంది. 15 మార్క్స్ ఇది. మరి ఈ పాఠాన్ని చదివి వ్యాసరూప ప్రశ్న రాయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.